సార్ వృద్ధాప్య పింఛను 4,000కు పెంచారు, వికలాంగుల పింఛను 6,000కు పెంచుతామని చెప్పారు. కానీ వృద్ధులు వికలాంగులు కూడా ఇంటికి పింఛను వస్తుందా లేదా అని అనుమానం ఉంది. మీరు దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఈ నెలలో అంటే ఏప్రిల్ నెలలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం దగ్గర ధనం లేదు, ప్రభుత్వం దగ్గర డబ్బు లేని పరిస్థితుల్లో 3వ తారీఖు నుంచి పింఛన్ల పంపిణీ చేయాలని ప్రయత్నం చేశారు. తెలుగుదేశం బీజేపీ అడ్డుకుందనే ఒక తప్పుడు ప్రచారానికి వాళ్ళు ఉరికొల్పడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా గతంలో 200 రూపాయలు పెంచిన 2,000 పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే స్పష్టంగా చెప్పారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న ఆరోపణ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు, తద్వారా పెన్షన్ ఇంటింటికి చేరవేసే యంత్రాంగం ఉండదని చెప్తా ఉన్నారు. వాలంటీర్లకి 5,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు జీతం ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు 2 సంవత్సరాలుగా 10,000కి పెంచమని డిమాండ్ చేస్తూ ఉంటే దాన్ని పెడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 750 రూపాయలు పెంచుతానని ఒక ప్రకటన చేసి కూడా దాన్ని అమలు చేయాల. ఇవాళ వైఎస్ఆర్ చేసే ఆరోపణ వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు వస్తే తీసేస్తారు అని. ఇవాళ వాలంటీర్లకి జీతం 10,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. అంటే దాని అర్థం వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తానని చెప్తా ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది, ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది.